మీలో చాలామందికి ఒక సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయితే ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అన్న ఇంటర్ అయిపోయింది. సార్ మా ఎంపీసీ స్ట్రీమ్ అయిపోయింది ఇప్పుడు. సో వాట్ కెన్ బి డన్ నెక్స్ట్? ఇప్పుడు నేను బీటెక్ చేయాలా? సో బీటెక్‌లో నేను చేస్తే ఏ బ్రాంచ్ అనేది తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా మీ బుర్రలోకి అయితే బాగా వచ్చుంటాయి. కానీ నేను చెప్పే కొన్ని విషయాలు గనుక మీరు వింటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తది. మీ కెరియర్ ఆప్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నీ కూడా డీటెయిల్స్ ఫుల్ క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో వరకు నువ్వు చూసినట్లయితే నీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అండ్ మర్చిపోకుండా నువ్వు ఇందులో ఏ కెరియర్ ఆప్షన్ ఆప్ట్ అవుట్ చేసుకుంటున్నావో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పే. సో దట్ ఐ విల్ గెట్ టు నో వాట్ ఆర్ యూ గోయింగ్ టు బికమ్ ఇన్ యువర్ ఫ్యూచర్. సో ఇక మన ఇన్ఫర్మేషన్ మన డీటెయిల్డ్ అనాలిసిస్కి వచ్చేస్తేనా, ఫస్ట్ బ్రాంచ్ అనేది మీరు ఏది పడితే అది తీసుకోకండి. సింపుల్గా ఏంటంటే చాలామంది ఏం చేస్తారు, అరే మా కజిన్ చెప్పాడు, మా ఫ్రెండ్స్ చెప్పారు, లేదంటే మా నాన్నగారు చెప్పారు, లేదా మా సీనియర్స్ చెప్పారు, సో అని చెప్పేసి ఏది పడితే అది బ్రాంచ్ తీసుకుంటూ పోతారు వితౌట్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే అసలు దాంట్లో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దాంట్లో కెరియర్ ఆప్షన్స్ ఏముంటాయి మనకు ఒకవేళ ఆ బ్రాంచ్ తీసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్సినే తీసుకున్నాను. సిఎస్సి తీసుకుంటే నేను బయటకు వచ్చాక ఆప్షన్స్ ఏముంటాయి నాకు. సో ఇందులో నేను కొన్ని ఆప్షన్స్ అనేవి మీకోసం డిస్కస్ చేస్తాను. సో చాలా వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మస్త్ అంటే మస్తు యూజ్ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్సైట్స్ కూడా తీసుకొచ్చేసాను మీకోసం. ఇందులో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, డిమాండ్ దేనికి ఉంది, వాట్ కెన్ బి డన్ నెక్స్ట్ అనేది. సో మై డియర్ అమిగోస్, once again I welcome you all to this amazing platform of Physics Wala. Nenu me Dev sir. So let's get started with our today's session of the career options, my dear. So ఇప్పుడు ఒకసారి మనం చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ ఇండియాలో ఎవ్రీ ఇయర్ మై డియర్ మనం ఒకవేళ శాలరీ రేట్ చూసుకున్నట్లయితే శాలరీ ఇంక్రీజ్ అయ్యే రేట్ ఆన్ అన్ యావరేజ్గా చూసుకుంటే 9.1% మై డియర్. సో ఆన్ అన్ యావరేజ్గా అందరికీ ఇంక్రీజ్ అయ్యేది 9.1% యాజ్ పర్ ద 2026 డేటా. బట్ లేటెస్ట్గా ఈ 9.1% అనేది ఆన్ అన్ యావరేజ్, కానీ ఇందులో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకి మాత్రం 30-40% శాలరీ హైక్స్ అనేవి రావడం జరిగింది. వాళ్ళు ఎవరు? సో వాళ్ళకు మాత్రం 30-40% హైక్ ఎలా వచ్చింది, ఆ విషయాలు అనేవి ఇప్పుడు చూద్దాం ఫస్ట్. సో ఆ 30-40% వచ్చిన వాళ్ళు కూడా ఎవరు అంటే మనలో చాలామంది ఎప్పుడు ఇంట్రెస్టెడ్గా చూసేదేనా, సో స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషిన్ లెర్నింగ్ ఇలాగా వీళ్ళు ఒక స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు. సో ఇందులో వీళ్ళకి స్పెషలైజేషన్ ఉన్నవాళ్ళు అన్న ఇది, ఓకేనా, స్పెషల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, ఓకేనా, స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు. సో అందులో ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, మెషిన్ లెర్నింగ్ ఒకటి. అండ్ ఇంకొక ఇన్సైట్స్ ఏంటంటే మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే 73% ఏవైతే పెద్ద కంపెనీలు ఉన్నాయో లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, వీళ్ళు కూడా ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవడానికి చూస్తున్నారు. 73% నాన్న. వీళ్ళలో ఎవ్రీ ఇయర్ వీళ్ళు క్యాంపస్ రిక్రూట్ చేయడం కానీ లేదా హైర్ చేసుకున్న వాళ్ళ మనం అనాలిసిస్ చేస్తే 73% వరకు ఫ్రెషర్సే ఉంటున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళనైతే హైర్ చేసుకోలేరు కదా ఫ్రెషర్స్లో కూడా. కానీ ఎలాంటి ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు వీళ్ళంటే ఎవరికైతే ఒక స్పెషలైజ్డ్ స్కిల్ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాను. ఎవరికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ గ్రిప్ ఉందో వాళ్ళని హైర్ చేసుకోవడం. ఎవరికైతే మెషిన్ లెర్నింగ్లో అంటే ఏదైనా ఒక స్పెషలైజ్డ్ మనం తీసుకున్నట్లయితే ఒక స్కిల్ మీద బాగా గ్రిప్ ఉంటే వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు బ్రాంచ్ ఏదైనా తీసుకున్నా సరే, సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ స్పెషలైజ్డ్ స్కిల్ అనమాట. ఆ స్పెషలైజ్డ్ స్కిల్ మీద కనుక మనం ఫోకస్ చేయగలిగితే మన ప్లేస్మెంట్స్ అనేవి స్టార్టింగ్ ఒకవేళ మనం చూసుకున్నట్లయితే బేసిక్గా ఒక ఫ్రెషర్ స్టార్టింగ్ శాలరీ మనం ఒకవేళ సాఫ్ట్వేర్ పరంగానే చూసుకున్నట్లయితే 3 నుంచి 4 lakhs నాన్న. మ్యాక్సిమం చూసుకుంటే 3.4 నుంచి 4.5 lakhs వరకు ఉంటుంది. కానీ ఈ స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉండడం ద్వారా మీకు ఎట్ ది బిగినింగ్లోనే యాజ్ ఏ ఫ్రెషర్గానే యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ 6 to 10 lakhs వరకు రావచ్చు మనకు ఆఫర్స్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ స్పెషలైజ్డ్ స్కిల్. కాబట్టి మర్చిపోకుండా ఏదో ఒక స్కిల్ని అయితే డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ స్పామ్ ఆఫ్ 4 yearsలో. ఈ 4 yearsలోనే మనం మన స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి బయటకు వచ్చాక ఆ కాంపిటీషన్ వేరు ఉంటుంది, రిక్వైర్మెంట్స్ వేరు ఉంటాయి, దానికి తగ్గట్టుగా మళ్ళీ అంటే కష్టం. సో ఈ టైంని అయితే బాగా యూటిలైజ్ చేసుకోండి. సో ఒకసారి మనం డీటెయిల్స్కి వెళ్ళిపోతేనా చూడండి, మెయిన్ స్ట్రీమ్ టెక్ కెరియర్స్ వచ్చేస్తే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఫ్రెషర్స్కి అయితే మనం 3.6 నుంచి 4.5 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అదే మన యొక్క ఫాంగ్ కంపెనీస్, ఫాంగ్ అంటే మీకు తెలిసిందే కదా నాన్న. సో ఇందులో మేజర్గా ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫేస్బుక్, ఏ స్టాండ్స్ ఫర్ అమెజాన్,
ఇంకో ఏ స్టాండ్స్ ఫర్ యాపిల్, ఎన్ స్టాండ్స్ ఫర్ నెట్ఫ్లిక్స్, ఓకేనా, నెట్ఫ్లిక్స్, జీ స్టాండ్స్ ఫర్ గూగుల్. సో ఈ ఫార్మ్ కంపెనీస్లో అదే ఫ్రెషర్స్కి 10 to 30 lakhs వరకు ఆఫర్ చేయడం జరుగుతుంది బేస్డ్ అపాన్ యువర్ స్కిల్, స్పెషలైజ్డ్ స్కిల్స్ అన్నమాట. సో నేను మీకు ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాను 30 to 50% చూడండి అన్న హైక్. సో ఇందులోనే మీకు రావడం జరుగుతుంది, స్పెషలైజేషన్ ఉంటాయి. అదేవిధంగా మనం నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ నేర్చుకున్నారో, సో యాజ్ పర్ ద ఇన్సైట్స్ ఇండియాలో బై ఎండ్ ఆఫ్ దిస్ 2027 21 lakh ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్, డేటా సైన్స్ ఇంజనీర్స్కి రిక్వైర్మెంట్ ఉంది. సో 21 lakhs కావాలి మనకు, కానీ కరెంట్గా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నది కేవలం 12 lakhs మాత్రమే. అంటే ఇక్కడ గ్యాప్ చూడండి అన్న, ఆల్మోస్ట్ ఒక 10 lakhs గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఐఐటీస్ కూడా 11 ఐఐటీస్ నాన్న, 11 ఐఐటీస్ వచ్చేసరికి ఈ కోర్సెస్ని వాళ్ళ దాంట్లో కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే డిమాండ్ ఎంత ఉందో చూడండి. సో ఇక్కడ డిమాండ్ అనేది ఎక్కువ ఉంది, సప్లై అనేది తక్కువ ఉంది. మనకు 21 lakhs రిక్వైర్మెంట్ ఉంటే మన దగ్గర ఉన్నది కేవలం ప్రజెంట్గా 12 lakhs మాత్రమే ఉన్నారు. సో ఈ కోర్సు కనుక మీరు తీసుకుని ఉంటే అండ్ ఇందులోనే ఒక స్పెషలైజేషన్ కనుక మనం చేయగలిగితే స్కోప్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంది. ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంటుందో నీ స్కిల్ బట్టి శాలరీ యాజ్ ఏ ఫ్రెషర్ అయినా సరే నీ దగ్గర స్కిల్స్ కానీ కొద్ది గొప్ప ఇంటర్న్షిప్ ద్వారా ఎక్స్పీరియన్స్ కనుక వచ్చుంటే నువ్వు నీ శాలరీని ఇక్కడ డిమాండ్ చేయగలవు. సో కాంపిటీషన్ అనేది ఇక్కడ తక్కువ ఉంది, అంటే కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది. బట్ ఏంటంటే ఈ స్పెషలైజేషన్ అనేది కావాలి నాన్న ఖచ్చితంగా. సో ఫోకస్ ఆన్ యువర్ స్పెషలైజ్డ్ స్కిల్స్ హియర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డేవాప్స్. సో ఒకసారి ఇందులో చూడండి అన్న, ఇక్కడ మనకు సర్టిఫికేషన్స్ ఆర్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ కంపేర్డ్ టు యువర్ డిగ్రీ నాన్న. సో ఈ సర్టిఫికేషన్స్ అనేవి కావాలి మనకు క్లౌడ్ కంప్యూటింగ్కి కానీ డేవాప్స్కి కానీ మనకు కావాల్సింది ఏంటంటే సర్టిఫికేషన్స్ కంపేర్డ్ టు యువర్ డిగ్రీ. అండ్ ఇందులో 62% వరకునైనా మనం కనుక అబ్జర్వ్ చేసుకుంటే రిమోట్ జాబ్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అనేవి మీకు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. సో మీరు యాజ్ పర్ ద రీసెంట్ ట్రెండ్స్ మీరు చూసే ఉంటారు, మన పిఎం నరేంద్ర మోదీ గారు కూడా చెప్పారు, సో ట్రై టు ఎంకరేజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో మీరు ట్రావెలింగ్ అంటే చూసుకోవాలి కాబట్టి 62% మనకి ఇందులో రిమోట్ జాబ్స్ కూడా ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ వచ్చేసరికి నా కెరియర్ ఆప్షన్స్లో చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ. సో వన్ ఆఫ్ ది హై డిమాండబుల్ కోర్స్ అనమాట ఇది. ఎంత డిమాండింగ్ ఉందంటే సైబర్ సెక్యూరిటీలో మీకు స్కోప్ అనేది చాలా చాలా ఉంది. బట్ రిక్వైర్మెంట్ ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే ఇండియా నీడ్స్ 10 lakh సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్, బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓన్లీ వీ హ్యావ్ 80,000 బై 2026లో మన దగ్గర ఉన్నది కేవలం 80,000 మాత్రమే సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. బట్ మనకు కావాల్సింది ఎంతరా 10 lakhs వరకు కావాలి. సో యూ కెన్ సీ ద గ్యాప్. అరే 1 lakh కూడా లేరు, అంటే 9 lakhs యొక్క రిక్వైర్మెంట్ ఇక్కడ ఉంది మనకు. సో యాజ్ పర్ ద యాక్ట్ డిపి యాక్ట్ ఆఫ్ 2026 ప్రకారం చెప్పడం జరుగుతుంది ఇది. సో దీంట్లో కూడా మీకు సర్టిఫికేషన్స్ ఆర్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ అన్న వెన్ కంపేర్డ్ టు యువర్ డిగ్రీ. ఆ సర్టిఫికేషన్స్ అనేవి మీకు ఎలా వస్తాయి అంటే త్రూ యువర్ ఇంటర్న్షిప్స్ కానీ మీరు కోర్సెస్ చేయడం వల్ల కానీ అందులో మీకు స్పెషలైజేషన్ ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రూఫ్ అనమాట సర్టిఫికేషన్స్. ఆ సర్టిఫికేషన్ అనేది మీకు అందులో స్పెషలిస్ట్ మీరు అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. సో సర్టిఫికేషన్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఇందులో మీకు సర్టిఫికేషన్స్ కెన్ బి డన్ ఫ్రమ్ గూగుల్ నుంచి అయినా సరే, మైక్రోసాఫ్ట్ నుంచి అయినా సరే సర్టిఫికేషన్స్ తీసుకోవచ్చు మనం. అండ్ ఎక్కువగా ఏ కంపెనీస్ అయితే ఉంటున్నాయి ఇవి సైబర్ సెక్యూరిటీ ఎందుకు మనకు, సో ఏఐ వచ్చేసింది. ఇప్పుడు ఏఐ వల్ల ఏమవుతుందంటే చాలా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. సో చాలామంది ఆ లూప్ హోల్స్ని కొంతమంది గుడ్ వేలో వాడుతున్నారు, కొంతమంది బ్యాడ్ వేలో వాడుతున్నారు. సో ఈ డిపి యాక్ట్ ఏంటి అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్. సో ఈ డేటా అనేది మనం ప్రొటెక్షన్ చేయాలి కాబట్టి, అది కూడా డిజిటల్ వరల్డ్లో ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి ఇక్కడ రిక్వైర్మెంట్ అనేది చాలా ఉంది. రిక్వైర్మెంట్ ఏంటో మీరు ఆల్రెడీ చూసేశారు. ఆల్మోస్ట్ 10 lakh రిక్వైర్మెంట్ ఉంటే మన దగ్గర ఉన్నది ఇప్పుడు ఓన్లీ 80,000 మెంబర్స్ మాత్రమే. సో యూ హ్యావ్ ది బెటర్ స్కోప్ హియర్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అన్న. సో ఇప్పటిదాకా మీరు పైవన్నీ చూసినవి కూడాను ఇట్స్ జస్ట్ టెక్ పార్ట్ ఎక్కువగా ఉంది ఇందులో. కానీ ఈ బీటెక్ చేసిన గ్రాడ్యుయేట్స్ ఏం చేస్తారని ఎక్కువగా కోడింగ్ పరంగా చూసుకున్నట్లయితే మనం కోడ్ చేయడం వచ్చు, అంటే టెక్నికల్ పార్ట్లో దే ఆర్ వెరీ వెరీ మచ్ స్ట్రాంగ్. కానీ ఈ టెక్నికల్ పార్ట్ యూటిలైజేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, బిజినెస్లో ఉంటుంది. సో మనకు ఒక పర్సన్ అనేది అంటే ఒక ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ మధ్యలో హూ కెన్ కోఆర్డినేట్ ఇన్ బిట్వీన్ దీస్ టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్.
సో బిజినెస్ టీమ్కి టెక్ టీమ్కి మధ్యలో అంటే దే హ్యావ్ బోత్ నాలెడ్జ్. సో ఇట్ రిక్వైర్స్ బీటెక్ యాజ్ వెల్ యాజ్ ఎంబీఏ మై డియర్. ఈ డిగ్రీస్ అనేవి రిక్వైర్మెంట్ ఉంది. దీనివల్ల మనం ఏం చేస్తున్నామంటే యాజ్ ఎ ఫ్రెషర్గా అయితే అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్ అని చెప్పి డెసిగ్నేషన్స్తో జాబ్స్ అనేవి కూడా మీకు మార్కెట్లో ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ కోర్ ఆప్షన్స్ అనమాట. మీ కోర్ ఇంజనీరింగ్తో పోల్చుకుంటే ఈ ఆప్షన్స్ అనేవి ఇప్పుడు హై డిమాండింగ్లో ఉన్నటువంటివి నాన్న. సో కాబట్టి మర్చిపోకుండా నేను మీకు చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ డిమాండ్ బేస్డ్ కోర్సెస్ అనేవి, డిమాండ్ బేస్డ్ స్కిల్స్ అనేవి, డిమాండ్ బేస్డ్ స్పెషలైజేషన్స్ అనేవి మీరు చేసుకోండి. సో దట్ మీ కెరియర్ అనేది ఎక్కువగా బాగుంటుందన్నమాట. సో నేను మీకు ఏం చెప్పాను స్టార్టింగ్లోనే, ఏ బ్రాంచ్ పడితే ఆ బ్రాంచ్ అనేది మనం చూస్ చేసుకోవద్దు. సో చూజ్ వైజ్లీ బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ఫ్యూచర్. ఒకసారి మనం ఆ బ్రాంచ్ కనుక చూస్ చేసుకున్నట్లయితే అది కెరియర్ లైఫ్ లాంగ్ దాని మీదే ఉంటుంది. మన యొక్క కెరియర్ స్విచ్ అవ్వాలనుకున్నా స్విచ్ అవ్వలేని సిచ్యువేషన్స్ చాలా చాలా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. కాబట్టి మీరు చూస్ చేసుకునే బ్రాంచ్కి దాని యొక్క ఫ్యూచర్ ఆప్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, అందులో కెరియర్ ఎలా ఉండబోతుంది, ఎవ్రీథింగ్ జాగ్రత్తగా చెక్ చేసుకొని చూస్ చేసుకున్నానా. సో అపార్ట్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ బ్రాంచెస్, రెగ్యులర్ కెరియర్ ఆప్షన్స్ కంటే ఐ హ్యావ్ షోన్ యూ సమ్ డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ హియర్ విచ్ ఆర్ వెరీ వెరీ మచ్ ఇన్ డిమాండ్, హై డిమాండ్లో ఉన్నటువంటి కెరియర్ ఆప్షన్స్ మేము మీకు చూస్ చేయడం జరిగింది ఇక్కడ అండ్ చూపించడం కూడా జరిగింది. ఇందులో నుంచి నువ్వు ఏది ఆప్ట్అవుట్ చేస్తున్నావు అనేది నాకు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్. ఇవి కాకుండా నీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ కన్ఫ్యూజన్స్ కానీ ఉన్నా కూడా డెఫినెట్గా డ్రాప్ ఏ మెసేజ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను టైం చూసుకొని పక్కాగా నీకైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మై డియర్ అమిగో, థ్యాంక్ యూ సో మచ్ and we'll see you in our upcoming career guidance sessions. Until that time, take care everybody. Bye bye.